హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక మెయిన్ యూట్యూబ్ ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ని ఫాలో చేస్తే మీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో లాక్ చేయకుండా మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే మీరు గూగుల్ ఆర్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. అందులో ytstudio.com లాగిన్ అని టైప్ చేయండి. అందులో మెయిన్గా వచ్చే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు YT స్టూడియో యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మనం అది అయితే క్లిక్ చేయకూడదు. మనకు దాంట్లో ఉన్న సెకండ్ లింక్ని అయితే క్లిక్ చేసుకోవాలి. అప్పుడు డైరెక్ట్గా మనకైతే క్రోమ్ పేజ్లో నుంచి అయితే ఓపెన్ అవుతుంది. సో మనం అక్కడ డెస్క్టాప్ వర్షన్ అనేది చూస్తాం. ఇది మనం ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు అండ్ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సో నేనైతే మొబైల్లో చూపిస్తున్నాను కాబట్టి మనం కొంచెం జూమ్ చేసుకోవాలి. కింద సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, ఆ సెట్టింగ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అక్కడ జనరల్, ఛానల్, అప్లోడ్, డిఫాల్ట్స్, పర్మిషన్స్ అలాంటివి కనిపిస్తున్నాయి కదా. మనమైతే ఫస్ట్ జనరల్లో ఏముందో చూద్దాం. బేసిక్, ఇన్ఫో అండ్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉన్నాయి. మనమైతే అడ్వాన్స్డ్ సెట్టింగ్ క్లిక్ చేసుకోవాలి. అందులో మనం కొన్ని సెట్టింగ్స్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఏవైతే మీకు ఆల్రెడీ ఎనేబుల్లో ఉన్నాయో అవి అలాగే వదిలేయండి. ఏవైతే లేవో నేను చెప్పేవి మాత్రం ఎనేబుల్ చేసుకోండి. డిసేబుల్లో ఉండేవి మాత్రం అలాగే పెట్టేయండి. సో ఫస్ట్ ఇక్కడ లైసెన్స్ అనేది, యూట్యూబ్ లైసెన్స్ అనేది అలాగే పెట్టేయండి. అండ్ సెకండ్ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ కేటగిరీలో అయితే వీడియోస్ చేస్తున్నారో, కామెడీ, ట్రావెలింగ్, కుకింగ్, ఇలా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తారో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ క్యాప్షన్ అయితే నన్ను పెట్టుకోవాలి. మోడరేషన్ వచ్చి బేసిక్ పెట్టాలి. అండ్ కామెంట్స్ వచ్చేసి మీ ఇష్టం అండి, ఆన్ ఆర్ ఆఫ్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఇష్టం లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. లేదు కమెంట్స్ మేము చూడాలి అంటే ఆన్ పెట్టుకోవచ్చు. షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో అనేసి ఉంటుంది కదా, అది మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. అండ్ దెన్ విల్ మూవ్ టు సెకండ్ ఆప్షన్, ఛానల్. అందులో కూడా సేమ్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకొని ఏవేవైతే ఆప్షన్స్ అయితే మనం ఎనేబుల్ చేసుకోవాలో అవి చూసుకోవాలన్నమాట. సో నేనైతే పర్మిషన్స్లోకి అయితే వచ్చాను. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది, అదేనా కాదా అని చెక్ చేసుకొని అక్కడ క్లోజ్ ఆర్ సేవ్ అనే ఆప్షన్స్ ఉంటుంది. సో మొత్తం అయితే పెట్టుకున్నాక మీరు సేవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అన్నీ మీకు కావాల్సినవన్నీ ఎనేబుల్ చేసుకున్నాక సేవ్ ఆప్షన్ అది క్లిక్ చేయాలి మర్చిపోకుండా. అండ్ దెన్ అలాగే అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అయితే నొక్కండి. సో దట్స్ ఇట్ ఫర్ ఆల్ గైస్. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ట్రిక్ని అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాలి. అప్పుడే మీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు. నేను కూడా కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే చూపిస్తే నేను ఇంకా మరిన్ని కంటెంట్ వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బిలో ఫర్ మోర్ కంటెంట్ వీడియోస్. లైక్ మీకు ఏ వీడియో కావాలన్నా నేనైతే చేస్తాను, కమెంట్లో చెప్పండి. సో చూసారు కదా, ఇది నా ఛానల్. నా ఛానల్లో అయితే ప్రస్తుతానికి 19 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. So please subscribe my channel and then see you on next video. Bye bye.